ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు ఇల్లు కొనకపోతే ఇంకో 5 సంవత్సరాల తర్వాత అదే ఇల్లు కొనగలరా? లేదా అయ్యో! అప్పుడే కొనాల్సింది అని బాధపడతారా? ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు భయపడుతున్నారు, కానీ కొనేస్తున్నారు. ధరలు పెరుగుతున్నాయి, అయినా కొనేస్తున్నారు. ఈఎంఐలు భారంగా ఉన్నాయి, అయినా కొనేస్తున్నారు. ఎందుకు? ఇల్లు కావాలి కాబట్టి కాదు, రేపు కొనలేమేమో అనే భయం వల్ల. ఈరోజు మనం అదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ భయం నిజమేనా, లేక మార్కెట్ మనల్ని భయపెట్టి కొనిపిస్తుందా? వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలోనే అత్యంత ఖరీదైన నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వస్తే మనలాంటి కుటుంబాలు ఏం చేస్తాయి? ఖర్చులు తగ్గిస్తాయి, డబ్బు సేవ్ చేస్తాయి, పెద్ద నిర్ణయాలు వాయిదా వేస్తాయి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో జరుగుతున్నది దీనికి పూర్తి విరుద్ధం. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, షిప్పింగ్ ఖర్చులు పెరుగుతున్నాయి, స్టీల్ ధరలు పెరుగుతున్నాయి, సిమెంటు ఖరీదవుతుంది, బిల్డర్లు కూడా టెన్షన్ పడుతున్నారు. కానీ కొనుగోలుదారులు వాళ్ళు ఇంకా వేగంగా బుక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకే ఒక ఆలోచన: ఈరోజు ఖరీదుగా ఉంది, రేపు ఇంకా ఖరీదవుతుంది. ఈరోజు కష్టంగా ఉంది, రేపు అసలు అందుబాటులో ఉండదు. ఇదే భయం, ఇదే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఇదే ఇప్పుడు మార్కెట్ని నడిపిస్తున్న అసలు ఇంధనం. గత కొన్నేళ్లలో ఏమైంది? పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, కూరగాయల ధరలు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. అప్పుడు ఒక సాధారణ మనిషి ఏమనుకుంటాడు? ఇంకా ఖర్చులు తగ్గించాలి. కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం రివర్స్ జరుగుతుంది. ప్రజలు ఇలా అనుకుంటున్నారు: ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనగలం? ఒకప్పుడు ఇల్లు కొనడం ఒక కల, ఇప్పుడు ఇల్లు కొనకపోవడం ఒక భయంగా మారింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, అద్దె ఇంట్లో ఉంటున్నాడు, జీవితం బాగానే ఉంది. ఒకరోజు అతని ఫ్రెండ్ కోకాపేట్లో ఫ్లాట్ బుక్ చేశాడు, ఇంకో ఫ్రెండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బుక్ చేశాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొత్త ఇల్లు ఫోటోలు, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే ప్రౌడ్ హోమ్ ఓనర్ పోస్టులు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇప్పుడే కొనండి, రేపు ఆలస్యం అవుతుంది. రోజు ఇదే. చివరికి తను కూడా అనుకున్నాడు, నేనెందుకు వెనకబడాలి? తన బడ్జెట్ 80 లక్షలు, కానీ బుక్ చేసింది 1,50,00,000 ఫ్లాట్. ఎందుకంటే అవసరం కాదు, భయం. నేను మిస్ అవుతానేమో అనే భయం. హైదరాబాద్ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాత్రమే లగ్జరీ. ఇప్పుడు కోకాపేట్, నియోపోలిస్, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, ప్రతి చోట భారీ టవర్లు, 60 అంతస్తులు, 80 అంతస్తులు, రిసార్ట్ లాంటి కమ్యూనిటీలు, ప్రపంచ స్థాయి క్లబ్ హౌసులు. ఇది చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇక్కడే భవిష్యత్తు ఉంది. కానీ ఒక ప్రశ్న: మనం ఇల్లు కొనుగోలు చేస్తున్నామా, లేక స్టేటస్ కొనుగోలు చేస్తున్నామా? కొన్నిసార్లు మనం ఇంటిని కొనం, మన ఇమేజ్ని కొంటాం. ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే దానికి కొంటాం. గుర్తుందా? ఒకప్పుడు 40 నుంచి 50 లక్షల బడ్జెట్లో మంచి ఇల్లు వచ్చేది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఆ బడ్జెట్తో అవకాశాలే లేవు. జీతాలు పెరుగుతున్నాయి, కానీ ఇళ్ల ధరలు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఈఎంఐ జీతంలో 25%, ఇప్పుడు 40%, కొంతమందికి 50%, ఇంకొంతమందికి 60%. అంటే మీరు సంపాదిస్తున్న డబ్బులో సగం బ్యాంకుకే వెళ్తుంది. ఇది ఇల్లు కొన్న ఆనందమా, లేక కొత్త రకమైన ఒత్తిడా? ఒకతను 2 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్ట్ చూశాడు, బుక్ చేయలేదు. తర్వాత ధర పెరిగింది, భయపడ్డాడు. మరో ప్రాజెక్టులో తొందరగా బుక్ చేశాడు. తర్వాత తెలిసింది లీగల్ సమస్యలు, బిల్డర్ పేరు బాగోలేదు. కొన్ని నెలల తర్వాత అదే ప్రాజెక్టులో తక్కువ ధరకు ఫ్లాట్లు వచ్చాయి. అంటే ఏంటి? భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పవుతాయి. రియల్ ఎస్టేట్లో కూడా అదే. మీరు భయంతో కొనకూడదు, క్యాలిక్యులేషన్తో కొనాలి. ఈ శనివారం అంటే జూన్ 13న నేను మా ఫ్రెండు, తను ఒక డాక్టరు, తను సర్జన్, తనతో కలిసి కొండాపూర్లో ఒక ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. అది 3.5 ఏకర్స్లో కేవలం 2 టవర్లు, కేవలం 3 and 4 BHK ఫ్లాట్స్, గొప్ప సౌకర్యాలు, కేవలం 490 ఫ్లాట్లు, లో డెన్సిటీ లివింగ్. నాకు ఎండి వ్యక్తిగతంగా తెలుసు. అయితే అక్కడికి వెళ్ళాక నేను చాలా క్యూరియస్గా అసలు ఇంత ప్రీమియం ప్రాజెక్ట్లో ఎవరు కొంటున్నారని గమనించడం మొదలుపెట్టాను. ఓన్లీ డాక్టర్స్, బిజినెస్ పీపుల్ మాత్రమే అఫోర్డ్ చేయగలరేమో అనుకున్నా. అక్కడ ఒక ఐటీ కపుల్ని కలిసా. ఇద్దరు ఐటీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ శాలరీలు ఎంతో నాకు తెలియదు, కానీ అక్కడ ఫ్లాట్ కాస్ట్ మినిమం 3 crores నుంచి 5 crores వరకు ఉన్నాయి.
నేను రియల్గా సర్ప్రైజ్ అయ్యాను. బిజినెస్ పీపుల్ కాకుండా జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంత ప్రైస్ పెట్టి కొనడానికి వెనకాడట్లేదు అని. నేను వాళ్ళ డెసిషన్ తప్పు అనడం లేదు. నాకు తెలుసు అది చాలా మంచి ప్రాజెక్ట్. నాకు ఎండి పర్సనల్గా తెలుసు. మంచి లొకేషన్, బెస్ట్ బిల్డర్స్, ప్రీమియం ప్రాజెక్ట్, రిలయబుల్ ప్రాజెక్ట్. అక్కడ డిమాండ్ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మార్కెట్లో డిమాండ్ తగ్గలేదు. ఒకప్పుడు సప్లై 1,00,000 ఉంటే కొనేవాళ్ళు 1.2 lakh ఉన్నారు. అది సెల్లర్స్ మార్కెట్. ఇప్పుడు బయర్స్ 2 lakhs ఉంటే అవైలబిలిటీ 3 lakhs ఉంది. ఇది బయర్స్ మార్కెట్. కొనేవాళ్ళు పెరిగారు కానీ సప్లై పెరగడం వల్ల మార్కెట్ స్లో అనుకుంటున్నాం. బట్ రిలయబుల్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఈరోజు నేను ఒక సింపుల్ సలహా ఇవ్వడానికి ఈ వీడియో చేయడం లేదు. నేను ఒక ప్రశ్న వేయడానికి వచ్చాను. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఊగిసలాడుతుంటే మీరు తీసుకున్న 60% ఈఎంఐ ఆ ఊగిసలాటను తట్టుకోగలదా? మీరు నిజంగా ఆ క్లబ్ హౌస్ కోసం, ఆ స్విమ్మింగ్ పూల్ కోసం, ఆ గేటెడ్ కమ్యూనిటీ కోసం ఇంత భారీ అప్పులో మునిగిపోతున్నారా? లేక నేను కూడా టాప్ 1%లో ఉన్నాను అనే భ్రమ కోసం కొంటున్నారా? గుర్తుంచుకోండి, మార్కెట్ మీ ఆనందాన్ని కొలవదు. ఒక బలమైన బ్యాలెన్స్ షీట్ మీకు నిద్రనిస్తుంది, మార్బల్ ఫ్లోర్ కాదు. బ్రాండ్ వాళ్ళు ఫ్లాట్లు అమ్ముతారు కానీ మీ జీవితాన్ని మీరు మళ్ళీ కొనలేరు. మిమ్మల్ని గ్రౌండెడ్గా చేసేది మీ ఈఎంఐ కెపాసిటీ తెలుసుకోవడమే, పొరుగోడితో పోటీ కాదు. ఇల్లు కొనలేమేమో అనే భయంతో నేడు కొంటే రేపు నేను ఎందుకు ఈ ధర కొన్నాను అనే బాధ మిగులుతుంది. ఆలోచించండి, క్యాలిక్యులేట్ చేయండి. ఇది మీకు సొంతమైన నిర్ణయం కావాలి, బిల్డర్ ఇచ్చిన ప్రమోషన్ కాదు. గుర్తుంచుకోండి, పెద్ద టవర్ మీ భవిష్యత్తును రక్షించదు, పెద్ద క్లబ్ హౌస్ మీకు ప్రశాంతత ఇవ్వదు. కానీ తట్టుకోగలిగే ఈఎంఐ, సరైన ఆర్థిక ప్రణాళిక, అప్పుల మీద నియంత్రణ, ఇవే మీ కుటుంబానికి నిజమైన భద్రత. ఇల్లు కొనండి, కానీ భయంతో కాదు, తెలివితో. హైప్తో కాదు, క్యాలిక్యులేషన్తో. మీరు అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా ప్రీమియం లగ్జరీ కమ్యూనిటీ బెస్ట్. అది మీకు సాటిస్ఫాక్షన్ మరియు లైఫ్ స్టైల్ ఇస్తుంది. మీ మైండ్ సెట్ కూడా మోర్ మనీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది, ఎందుకంటే సరౌండింగ్స్ అలా ఉంటాయి. ప్రీమియం లొకేషన్లో ప్రీమియం ప్రాజెక్ట్ అఫోర్డ్ చేయగలిగితే డెఫినెట్గా మంచి అప్రిసియేషన్ వస్తుంది. కానీ స్తోమతకు మించి వెళితే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇల్లు జీవితాన్ని సులభం చేయాలి, జీవితాన్నే ఈఎంఐకి అమ్మేయకూడదు. మీరు ఇల్లు కొనే ముందు ఎదుర్కొంటున్న పెద్ద ప్రాబ్లం ఏంటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ విశ్లేషణలు, హైదరాబాద్ మార్కెట్ నిజాలు మరియు తెలివైన పెట్టుబడి నిర్ణయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టే స్మార్ట్, స్టే గ్రౌండెడ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.